మేడ్చల్ జిల్లా నిజాంపేట హిల్ కౌంటీ కాలనీలో 5K రన్ నిర్వహించారు. రన్ ఫర్ ఏ సస్టైనబుల్ టుమారో అనే నినాదంతో ఈ రన్ నిర్వహించారు. కాలుష్య నియంత్రణ, స్థిరమైన జీవన విధానాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలని నిర్ణయించారు. అయితే ఈ కార్యక్రమానికి కాలుష్య నియంత్రణ మండలి అధికారి వి ప్రసన్న కుమార్, EOWCI ఉపేందర్ హాజరై జెండా ఊపి 5K రన్ ను ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో సానుకూల మార్పుకు దోహదపడతాయని పేర్కొన్నారు. కాలనీ వాసులు, పిల్లలు, యువత, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 5K రన్ అనంతరం విజేతలకు ప్రశంసా పత్రాలు అందజేశారు. పర్యావరణ హిత కార్యక్రమాలకు ఈ రన్ కొత్త ఊపినిచ్చిందని కాలనీ వాసులు అభిప్రాయపడ్డారు. Already had something before coming for the run, just drop your hands. ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తాము. లాస్ట్ ఇయర్ రన్ ఫర్ గర్ల్ చైల్డ్ చేస్తాము, సార్ రన్ ఫర్ సస్టైనబుల్ టుమారో. అంటే ఇది ఒకటేంటంటే ఫిట్నెస్ అవేర్నెస్కి అండ్ అట్ ద సేమ్ టైమ్ హిల్ కౌంటీ యాజ్ అ కమ్యూనిటీ we want to be an example for other communities in the city. So how to have that awareness on sustainability, environmental consciousness and climate change action. And ee run lo me mostly zero plastic వాడడానికి అండ్ తర్వాత మిల్లెట్స్ బ్రేక్ఫాస్ట్ అండ్ సో అన్ని ప్రాక్టీసెస్ అండ్ తర్వాత అందరినీ కిడ్స్ని పెద్దవాళ్ళని అందరినీ కలిపి ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకోవడానికి హిల్ కౌంటీ కమ్యూనిటీ వాళ్ళు 5KM రన్ని స్పాన్సర్ చేయడం జరిగింది. వెరీ గుడ్ గ్యాదరింగ్. మనం ఫర్ ఏ సస్టైనబుల్ టుమారో అనే మోటో తీసుకొని 5KMని స్టార్ట్ చేశారు. సో దిస్ ఈజ్ వెరీ గుడ్ ఇనిషియేషన్. ఎందుకంటే ఈ రోజులలో యంగ్లో 30 ఇయర్స్కే హార్ట్ అటాక్స్ అండ్ బీపీ ఇవన్నీ వచ్చేసి చాలా డేంజర్లో ఉంది. యూత్ అంతా కూడా అడిక్ట్ అవుతున్న తరుణంలో ఇలాంటి 5KM రన్స్, 3KM రన్స్ ఇలాంటి పెట్టడం వల్ల ఏంటంటే వాళ్ళల్లో ఫిజికల్ యాక్టివిటీ పట్ల అవగాహన వస్తుంది. ఒక స్పృహ, సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అని అంటారు. ఫిజికల్గా మనం ఫిట్ ఉన్నప్పుడు మెంటల్గా కూడా మనం ఫిట్ అవుతాం. సో ఇలాంటి కండక్ట్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళల్లో కూడా యూత్లో కూడా ఒక ఎంకరేజ్మెంట్ వస్తుంది. దాన్ని చూసి కిడ్స్లో కూడా స్పోర్ట్స్ అండ్ ఇలాంటి యాక్టివిటీస్ పట్ల అవగాహన కలుగుతుంది. సో ఈ సందర్భంగా 5KM రన్ కండక్ట్ చేసినందుకు ఈ కౌంటీ వారికి అభినందిస్తుంది. పర్సనల్ హెల్త్, ఎన్వైరన్మెంటల్ హెల్త్ రెండు ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయి ఉన్నాయి. ఆ కాంటెక్స్ట్లోనే మనం ఈ 5K రన్ చేస్తున్నాం. వింటర్ టైంలో మటుకు మనుషులు చలి నుంచి తప్పించుకోవడానికి ఇంట్లో ఉండడానికి ప్రయత్నం చేస్తారు. ఇట్లా 5K రన్స్ అట్లాంటివి మనకి నేచర్ తోటి కనెక్ట్ చేయడానికి అవకాశం దొరుకుతుంది. బయటికి వెళ్తాము, దూరం వెళ్తాము, మన నేబర్హుడ్లోంచి ఇంకా బయటకు కూడా వెళ్తాం. కాబట్టి దారిలో ఉండే చెట్లు ఎట్లా ఉన్నాయి, దారిలో ఉండే మనకి పర్యావరణం ఎట్లా ఉంది అనే విషయం కూడా తెలుస్తుంది. అట్లాగే నేచర్ తోటి, నేబర్హుడ్ తోటి కనెక్ట్ అయిన వాళ్ళు హ్యాపీగా ఉండగలుగుతారు. దాన్ని కంటిన్యూస్గా దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు ఇట్లాంటి పిల్లలు దేర్ ఆల్ ఇన్స్పిరేషన్. పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా, డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ అందరు కూడా హెల్త్ కాపాడుకోవాలి, అట్లాగే ఎన్వైరన్మెంటల్ హెల్త్ కూడా కాపాడుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ హిల్ కౌంటీ వాళ్ళు ఇట్లాంటి పని చేయడం రియలీ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ కమెండబుల్. దిస్ ఇస్ అ కమెండబుల్ వర్క్.